సినిమా సూపర్ స్టార్ మామ. సినిమా అంటే 24 కళల సహకారం. దర్శకుడు, నటీనటుల నుండి లైట్ బాయ్ వరకు, ఎడిటింగ్ నుండి విఎఫ్ఎక్స్ వరకు వందలు వేల మంది కలిసి పనిచేస్తే కొన్ని నెలల పాటు కష్టపడితే గాని ఒక సినిమా పూర్తి కాదు. కానీ ఇద్దరు వ్యక్తులు ఓ గదిలో కూర్చొని 2-3 కంప్యూటర్లు పెట్టుకొని పూర్తి స్థాయి సినిమాను సిద్ధం చేసేస్తే కథ, స్క్రిప్ట్ దగ్గర నుండి నటీనటులు, సంగీతం, పాటలు, గ్రాఫిక్స్ ఇలా మొత్తం 24 క్రాఫ్ట్స్ పని ఒక్కరే చేసేస్తే కాదు, కృత్రిమ మీద ఏఐ చేసి చూపిస్తుంది, సినిమా చూపిస్తుంది. కంప్యూటర్ ముందు కూర్చొని తగిన సూచనలు ఇస్తే చాలు, మనకు కావాల్సినట్టుగా దృశ్యాలను కూడా రూపొందిస్తూ ఉంది. స్క్రిప్ట్ ప్రకారం సీన్లను వాటికి తగ్గట్టుగా ఆడియోలను రూపొందించడం, కలిపి ఎడిట్ చేసి సినిమాను సిద్ధం చేసేయడమే. ఇలా పూర్తిగా ఏఐతోనే తీసిన కన్నడ సినిమా లవ్ యూ ఇటీవల విడుదలైంది. అటు చైనాకు చెందిన పైరేట్ క్వీన్ జెంగ్ ఈ సావో కూడా తెరపైకి వచ్చింది. ఈ 2 చిత్రాలు సినిమా భవిష్యత్తును వెండి తెరపై కళ్లకు కడుతూ ఉన్నాయి. కర్ణాటకలో ఇటీవల విడుదలైన రొమాంటిక్ లవ్ సినిమా లవ్ యూ, బెంగళూరు శివార్లోని సిద్దేహళ్లికి చెందిన పూజారి, రచయిత నరసింహమూర్తి, ఏఐ టెక్నీషియన్, గ్రాఫిక్ డిజైనర్ నూతన్ కలిసి 6 నెలల్లో కృత్రిమ మేధ టూల్ సహాయంతో ఈ సినిమా తీశారు. 15 మంది పాత్రధారులు అంటే క్యారెక్టర్లతో 95 నిమిషాలు నిడివి ఉన్న ఈ సినిమాలో 12 పాటలు కూడా ఉన్నాయి. ఇందులోని పాత్రధారులు, వారి నటన, దృశ్యాలు, సంగీతం, పాటలు, మాటలు మొత్తం అంతా కృత్రిమ మేధతో సృష్టించనివే. ఈ సినిమా నిర్మాణం కోసం అయిన ఖర్చు కేవలం 10 లక్షలేనని, అది కూడా కంప్యూటర్లు, సాఫ్ట్వేర్లు, ఏఐ సేవల సబ్స్క్రిప్షన్ల కోసం అయిన ఖర్చేనని సినిమా మేకర్లు చెప్పారు. 30 రకాల ఏఐ టూల్స్ వినియోగించామని తెలిపారు. సెన్సార్ బోర్డ్ ఈ సినిమాకి యూఏ సర్టిఫికేట్ కూడా ఇచ్చింది. అయితే దీనికి తొలి ఏఐ సినిమాగా గుర్తింపు కోసం కేవలం ఒక థియేటర్లో విడుదల చేశారు. చైనాకు చెందిన పైరేట్ క్వీన్ జెంగ్ ఈ సావో కూడా మొత్తంగా ఏఐతో నిర్మించిన చిత్రం. ఓ మహిళా సముద్రపు దొంగ నిజ జీవిత కథతో మలేషియాకు చెందిన ఫ్యూచర్ స్టూడియోస్, సింగపూర్కు చెందిన ఫిష్ డ్రాగన్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను సిద్ధం చేశాయి. స్క్రిప్ట్ రూపకల్పన నుండి నటీనటులు, వారి గొంతు, సంగీతం అంతా ఏఐతోనే సృష్టించామని మేకర్లు గతంలోనే ప్రకటించారు. ఈ ఏడాది ఏప్రిల్ 24వ తేదీ ఈ సినిమా ప్రీమియర్ షోను ప్రదర్శించారు. మాండరిన్, చైనాలోని మాండరిన్, ఇంగ్లీష్ భాషల్లో ఈ ఏడాది జూన్ లేదా జూలైలో థియేటర్లో విడుదల చేయనున్నట్లు కూడా ప్రకటించారు. ఇటలీకి చెందిన ది డైరీ ఆఫ్ సిసిఫస్, ఇక స్విట్జర్లాండ్కు చెందిన ది లాస్ట్ స్క్రీన్ రైటర్ సినిమాలకు కథ, స్క్రీన్ ప్లే మొత్తాన్ని ఏఐతోనే సిద్ధం చేశారు. తమిళ సినిమా కంగువాను 8 భాషల్లో విడుదల చేసేందుకు ఏఐ సహాయంతో ఆయా భాషల్లో సూర్య గొంతుతోనే డబ్బింగ్ను సృష్టించారు. ఏఐతో సినిమా అచ్చంగా మామూలు సినిమాల్లో ఉండటం ప్రస్తుతానికి కష్టమే. ఏఐతో తీసిన లవ్ యూ సినిమా కానీ, షార్ట్ వీడియోలు కానీ, ఏవైనా పాత్రల ముఖ కవళికలు, గొంతుకు తగ్గినట్టుగా పెదాల కదలిక ఇంకా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందలేదు. దీంతో చాలా వరకు లాంగ్ షార్ట్ సీన్లు సృష్టించాల్సి ఉంటుంది. ఇక పాత్రల శారీరక కదలికలు, హావభావాలు, చుట్టూ ఉన్న పరిసరాలు, ఒకే సీన్లో వేర్వేరు సీన్లు కూడా అసాధారణంగా కనిపిస్తూ ఉంటాయి, మారిపోతూ ఉంటాయి. లవ్ యూ, పైరేట్ క్వీన్ జెంగ్ ఈ సావో సినిమాల్లోనూ కూడా ఇదే కనిపిస్తుంది. కానీ సినిమాల చరిత్రలో ఇదో కొత్త అధ్యయనాన్ని ప్రారంభించిందని నిపుణులు చెబుతూ ఉన్నారు. ఈ సినిమాల కోసం వాడిన ఏఐల కంటే మెరుగైనవి ఈ కొన్ని నెలల్లో అందుబాటులోకి వచ్చాయని, మరింత స్పష్టమైన మెరుగైన సినిమాలు తీయవచ్చని స్పష్టం చేశారు. ఏఐ సినిమాకు ఏం కావాలంటే జస్ట్ ఒక ట్రెండ్ ఆధునిక కంప్యూటర్లు, వీడియో ఆడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్లు, ఇచ్చిన సూచనలకు అనుగుణంగా దృశ్యాలను సిద్ధం చేసి ఇచ్చే జనరేటివ్ ఏఐ టూల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అవసరమైన సొమ్ము. గూగుల్ జనరేటివ్ ఏఐ టూల్, వియో 3 ఆధారిత ఫ్లూ టూల్, డైరెక్టర్ ఏఐ, సినిమాటోగ్రఫర్ ఏఐ, స్టంట్ ఏఐ, రన్వే ఎంఎల్, క్లింగ్ ఏఐ, మినీమాక్స్ ఇలా 10ల కొద్దీ ఏఐ సినిమా టూల్స్ అందుబాటులోకి ఉన్నాయి. ఏఐని వినియోగించడం ద్వారా సినిమాల్లో దృశ్యాలను మనోహరంగా తీర్చిదిద్దవచ్చు. నటీనటుల్లోని లోపాలను సవరించడంతో పాటు అద్భుతమైన గ్రాఫిక్స్ ను కూడా సృష్టించవచ్చు. అవతార్ వంటి సినిమాలు అలా రూపొందించినవే. అయితే అందులోని పాత్రలను మోషన్ క్యాప్చర్, సిఐజీ వంటి సాంకేతికతలతో రూపొందించారు. మనుషులకి సెన్సార్లు, పరికరాలు అమర్చి హావభావాలు, కదలికలను వారితో పలికించి ఆయా క్యారెక్టర్లకు అనుసంధానిస్తారు. కానీ పూర్తిగా ఏఐతో రూపొందించడం వేరు. నటీనటులు, మ్యూజిక్ డైరెక్టర్లు,
రచయితలు, సింగర్లు, డబ్బింగ్ ఆర్టిస్టులు, ఆర్ట్ డైరెక్టర్లు, లైటింగ్ విభాగం, సినీ సర్వీసులు ఇలా ఎవ్వరూ ఉండరు. కేవలం కంప్యూటర్ పైనే అంతా. అయితే ముఖ కవళికలు సరిగ్గా లేని, హావభావాలు పలకని నటీనటులను ఎంత కాలంగా భరిస్తున్నామని, ఏఐ యుగంలో అలాంటి వారి అవసరం కూడా లేకుండా అద్భుతమైన, అందమైన పాత్రతో సినిమాలు తీయవచ్చని టెక్ నిపుణులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు.